బ్రేకింగ్ న్యూస్ జనగామ జిల్లా జాఫర్గఢ్లోని గాదె ఎన్నయ్య నిర్వహిస్తున్న ఆశ్రమంలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. 20 మంది 2 టీమ్స్గా ఉదయం 6 గంటల నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. ₹1,00,000 నగదు, పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఉపా చట్టం కింద అరెస్ట్ అయి చెంచల్గూడ జైల్లో ఉన్నారు గాదె ఎన్నయ్య. 5 రోజుల కస్టడీకి కోరారు ఎన్ఐఏ అధికారులు. కస్టడీ పిటిషన్పై 16న తీర్పు ఇవ్వనుంది నాంపల్లి ఎన్ఐఏ కోర్టు. ఎన్ఐఏ సోదాలు చేస్తుండడంతో ఆందోళనలో ఉన్నారు ఆశ్రమ విద్యార్థులు. జనగామ జిల్లా జాఫర్గఢ్లోని గాదె ఎన్నయ్య నిర్వహిస్తున్న ఆశ్రమంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 20 మంది 2 టీమ్స్గా ఉదయం నుంచి సోదాలు కొనసాగిస్తున్నారు. మా ప్రతినిధి వేణు మరింత సమాచారం అందిస్తారు. వేణు, 2 టీంలుగా ఏర్పడి ఉదయం నుంచి ఎన్ఐఏ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. సో వాళ్ళకి ఆ సోదాల్లో ఏమైనా లభిస్తున్నాయా? ఎటువంటి అంశాలు లభ్యమవుతున్నాయి? ఈ సోదాలకు సంబంధించి ఎటువంటి సమాచారం ఉంది? అదే ప్రస్తుతం సాగరంలోని ఎన్నయ్య సొంత ఇంట్లో సోదాలు చేసిన ఎన్నయ్యకు ₹1,00,000 నగదు సీజ్ చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని ల్యాండ్స్ కి సంబంధించిన డాక్యుమెంట్లు అక్కడ లభ్యమైనట్టు తెలుస్తుంది. వాటిని ప్రస్తుతం అధికారుల బృందం పరిశీలిస్తుంది. మరోవైపు మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమానికి సంబంధించి 2006లో సొసైటీ రిజిస్ట్రేషన్ జరిగింది. అప్పటి నుంచి ఆశ్రమానికి వస్తున్నటువంటి ఫండ్స్ కు సంబంధించిన స్టేట్మెంట్స్, అక్కడ రికార్డ్స్ ను కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మరోవైపు ఆశ్రమానికి సంబంధించినటువంటి కొంతమంది విద్యార్థులు ఎన్ఐఏ గాదె అన్యాయ అరెస్ట్ అప్పుడు కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. సో దానిపై కొంత ఎన్ఐఏ అధికారులు ఆగ్రహం ఉండి తెలుస్తుంది. ప్రస్తుతం విద్యార్థుల దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్ని కూడా వాళ్ళ వద్ద లాక్కున్నారు. ప్రస్తుతానికి ఆ ఆశ్రమానికి సంబంధించినటువంటి ఆఫీస్ రూము, అదే విధంగా స్టాఫ్ రూమ్ లకు సంబంధించినటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ ని ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. ఆ ఎన్నయ్య అరెస్ట్ తర్వాత ఆశ్రమానికి ఎవరెవరు వచ్చారు, వచ్చినటువంటి వ్యక్తుల బ్యాక్గ్రౌండ్ ఏందనేది కూడా ప్రధానంగా ఎన్ఐఏ అధికారులు తెలుసుకునేందుకైతే ఈ యొక్క సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్న విషయం అయితే తెలుస్తుంది. ఇక ప్రధానంగా ఎన్ఐఏ అరెస్ట్ తర్వాత తనకు సానుభూతి పరులు, తన మాజీ మావోయిస్టు కాబట్టి ఎవరైనా అజ్ఞాతంలో ఉండి లొంగిపోయినటువంటి వ్యక్తులు ఎవరైనా వచ్చినారనేదే ప్రధానంగా ఎన్ఐఏ అధికారులు దృష్టి సారించారు. ఇక తనకు సంబంధించి ట్రాన్సాక్షన్స్, ఫండ్స్ కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్, నిజంగా తనకి ఎన్ఆర్ఐల నుంచి కొన్ని ఫండ్స్ వచ్చాయి, స్థానికంగా కొన్ని ఫండ్స్ తీసుకున్నాడు. ఇందులో ఎవరైనా ఆటంకవాదులకు సంబంధించిన వ్యక్తుల నుంచి ఫండ్స్ వచ్చాయా లేదా అనేది ప్రధానంగా దానికి సంబంధించి డాక్యుమెంట్స్ తీసుకుంటే తనకు విచారణలో సహకరిస్తున్నటువంటి ఆలోచనతోనే ఈ రోజు ఎన్ఐఏ సోదాలు జరుగుతున్నాయని అయితే ప్రధానంగా తెలుస్తుంది. ఇక ఉదయం తెల్లవారుజామునే 6 వాహనాల్లో భారీగా ఎన్ఐఏ అధికారుల బృందము, వాళ్లతో పాటు సాయుధ బలగాలు, స్థానిక పోలీసులు ఒక్కసారిగా రావడంతో మరొకసారి కొంత ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. అసలు ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత అప్పుడే కొన్ని డాక్యుమెంట్లు పరిశీలించి తీసుకెళ్లారు. మళ్ళీ రెండవసారి ఎందుకు ఆశ్రమానికి ఏకకాలంలో మళ్ళీ ఇంటికి వచ్చారనేదే కొంత అనుమానాస్పదం వ్యక్తం అవుతుంది. తనపై మరిన్ని కేసులు నమోదు చేసేందుకే ఎన్ఐఏ అధికారుల ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక మీడియా వ్యక్తులకు కూడా అరెస్ట్ సమయం లోపల గేటు వరకు అనుమతించినా కూడా ప్రస్తుతానికి తమను చిత్రీకరించొద్దంటూ కూడా భారీ ఆంక్షలు పెడుతున్నారు. సో దీన్ని బట్టి చూస్తే ఎన్ఐఏ అధికారులకు కొంత ఏమన్నా టిప్ అందిందా, లేకపోతే కీలకమైనటువంటి సమాచారం తీసుకుని వెళ్దామనే ఆలోచనలో ఉన్నారనే ఒక చర్చ జరుగుతోంది. ఇక ఎన్ఐఏ సోదాల తర్వాత సీజర్ కు సంబంధించి కొన్ని డాక్యుమెంట్లు, నగదుకు సంబంధించి సీజర్ కు సంబంధించి పూర్తి స్థాయిలో సోదాలు అయిపోయిన తర్వాత ప్రకటన విడుదల చేస్తామని చెప్తారు. కానీ అసలు అనూహ్యంగా ఈ రోజు రావడం, మళ్ళీ ఇంట్లోనూ ఆశ్రమంలోనూ అదేవిధంగా సీసీటీవీ ఫుటేజ్ అయితే ఆశ్రమంలో విద్యార్థులు ఉంటారు, వాళ్ళు ఒకసారి తనిఖీలు ఎన్ఐఏ అధికారులు రావడం, కొంత అక్కడ సర్చింగ్లు చేసేటువంటి ఆ హడావిడి చూసి విద్యార్థులు ఎంత ఆందోళనలో కనిపిస్తున్నారు? ప్రస్తుతం ఎన్ఐఏ అరెస్ట్ చేసినప్పుడే పూర్తిగా అందరూ కంటదడి పెట్టిన సిచ్యువేషన్ ఉంది. సో వాళ్ళని కలవనీయకుండా ఎన్ఐఏ లాక్కెళ్లి పోలీస్ జీప్ లో ఆయనను హైదరాబాద్ తరలించారు. కానీ ఈసారి మళ్ళీ వచ్చినప్పుడు విద్యార్థులను కూడా ఎవరి రూముల్లో వాళ్ళనే ఉండాలి, బయటికి రావద్దంటూ కూడా వాళ్ళకు వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. దీంతో నిజంగా మళ్ళీ ఏం జరగబోతుంది, ఎవరినైనా అరెస్ట్ చేసి తీసుకెళ్తారో, ఎందుకంటే ఎన్ఐఏతో పాటుగా ఎన్ఐఏ భార్య కూడా ఆ నిర్వహణకు సంబంధించిన వ్యవహారాలను కూడా చూసుకుంటుంది. దీంతో మళ్ళీ ఎన్ఐఏ భార్యపై కూడా కేసులు నమోదు చేసి తనను కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు ఒక ఆందోళన విద్యార్థుల్లో వ్యక్తమవుతుంది. సో వాళ్ళు బయటికి వస్తే పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారుతుంది కాబట్టి పిల్లలందరినీ కూడా అక్కడ ఆశ్రమంలో రూమ్ లోనే బంధించారు. సో సోదాలు అయిన తర్వాతే బయటికి వెళ్ళాలంటూ చెప్పారు. మరోవైపు వాళ్ళ దగ్గరనటువంటి మొబైల్ ఫోన్స్ అన్ని కూడా లాక్కున్నారు. దీన్ని బట్టి చూస్తే ఏం జరుగుతున్నటువంటి అయోమయ పరిస్థితిలో
విద్యార్థులు ఉన్నారు. మరోవైపు ఎన్ఐఏ కూడా ఎవరికి ఎటువంటి సమాచారం ఇవ్వట్లేదు. దానికి సంబంధించి ఎవరైనా అసలు ఏం జరుగుతుందని ప్రశ్నించే ప్రయత్నం చేసినా కూడా అక్కడ ఆంక్షలు ఉన్నాయి, ఎవరు రావద్దంటూ కూడా సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి. మొత్తానికి దాదాపు ఇప్పటి నుంచి దాదాపు 4 గంటలు అవుతుంది వీళ్ళు సోదాలు చేయబట్టి. అంటే ఈ 4 గంటల సేపు ఏం వెతుకుతున్నారు అనేది ఎవరికి అంతుపట్టని ప్రశ్న. ఎందుకంటే డాక్యుమెంట్లు కూడా వాళ్ళ ముందు ఉంచారు, అదే విధంగా సీసీటీవీ ఫుటేజ్ డివిఆర్లు కూడా వాళ్ళ ముందు ఉంచారు. అయినా కూడా ఎన్ఐఏ అధికారులు ఎవరి కోసమో ఆరాధిస్తున్నారు అనేది కూడా కొంత అర్థమవుతుంది. కానీ అసలు ఈ స్థాయిలో ఇంత బందోబస్తు చేసి ఈ విధంగా సోదాలు చేయడం ఏందనేది అటు విద్యార్థులను సాగరంలోని గ్రామ ప్రజల్లోనూ కూడా అర్థం కాని పరిస్థితి. మొత్తానికి ఎన్ఐఏ నోరు విప్పితేనే అసలు ఎందుకు ఈ స్థాయి లోపల కట్టుదిట్టమైన సోదాలు చేస్తున్నారు, ఆ డబ్బులు సీజ్ చేయాల్సిన అవసరం. ఎందుకంటే ఆశ్రమ నిర్వహణకు డబ్బులు అది ఫండ్స్ రూపంలో వచ్చినవి, వాటిని కూడా సీజ్ చేశారంటే నిజంగా మళ్ళీ ఏమైనా కొత్త సెక్షన్లు యాడ్ చేసే ప్రయత్నం చేసిన ఒక అయోమయ పరిస్థితి ఉంది. మొత్తానికి ఎన్ఐఏ అధికారిక ప్రకటన రిలీజ్ చేస్తే తప్ప అసలు ఏం జరగబోతుందో అర్థం కాని పరిస్థితి. రాజేష్, రైట్, థ్యాంక్ యూ వేణు. ఇక్కడ ఆశ్రమం పెట్టి మినిమం 20 సంవత్సరాలు ఎబో అవుతుంది. పిల్లలు, అనాథ పిల్లలు, ఇక్కడ నుంచి అభివృద్ధి చెందిన వాళ్ళ పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కూడా 80-90 మంది ఉంటారు. వాళ్ళు సార్ ఉన్నప్పుడు సార్ అన్ని చూసుకునేటోళ్ళు. సార్ లేనందువల్ల కొంత పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. తిండికి కానీ వాళ్ళు చూసుకోవడానికి సాధక బాధకాలు చూసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఆశ్రమం, మా దగ్గర ఉన్న ఆశ్రమానికి సహాయ సహకారాలు అందియాలని కోరుతున్నాం. ఇప్పుడు సార్ లేక, ఎన్నారెడ్డి సార్ లేక పిల్లలు చాలా సఫర్ అవుతుర్రు, ఏడుస్తుర్రు. పాపం వాళ్ళకు భోజనం కూడా ఇబ్బంది ఉంది. ఏమైనా దాతలున్న, మంచులున్న ప్రభుత్వము వాళ్ళందరూ ఈ ఆశ్రమాన్ని ఆదుకోవాలని, వాళ్ళ పిల్లల్ని, అనాథ పిల్లల్ని ఆదుకోవాలని నేను